ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఈసారి వాళ్ళ నుంచి ఫోన్ రాలేదు. నేరుగా వాళ్ళే ఇంటికొచ్చారు, అంతేనా? అవును మేడం. నర్మదా, నీళ్లు తీసుకురా. ఇదిగోండి. రే రావు, బయటికి రారా. రారా బయటికి. సార్, ఇంట్లో కూర్చొని మాట్లాడుకుందాం రండి సార్. ఎరా, ఎందుకు ఇక్కడ మాట్లాడుకోవద్దా? ఓహో, నువ్వు మా దగ్గర అప్పు తీసుకొని కట్టడం లేదని వీళ్ళందరికీ తెలిసిపోతుందనా? అయినా అప్పు తీసుకున్నప్పుడు లేని భయం ఇప్పుడెందుకురా? ఇదిగో అందరూ చూడండి, ఈ రావు మా దగ్గర అప్పు తీసుకున్నాడు. తిరిగి కట్టమంటే కట్టుకథలు చెప్తున్నాడు. సార్ సార్, మీకు దండ పెడతాను, కావాలంటే మీకు కాలు పట్టుకుంటాను. నాన్న, ఏం చేస్తున్నావు నాన్న? అమ్మ, నీకేం తెలియదమ్మా, నువ్వు ఆగమ్మా. సార్, నాకు కొంత సమయం ఇవ్వండి. రేయ్, చూసావా రావుకి ఎంత అందమైన కూతురుందో? ఏంటి వద్దు సార్. రావు, ఇంట్లో వద్దు సార్, ఏం బంగారాన్ని చేస్తున్నారు పెట్టుకొని మీరు? బయట అప్పులు చేస్తున్నావు? వద్దు సార్, అలా వద్దు. చేతి వద్దు సార్. ఏంటి సార్, ఏం చేస్తున్నారు మీరు? రేయ్, రేపు మళ్ళీ వస్తా. డబ్బులు ఇచ్చావో సరే, లేదనుకో నీ కూతుర్ని కాలేజ్ గేట్ నుంచే తీసుకెళ్తాను. వద్దు. అప్పుడైనా డబ్బులు ఇస్తావా, లేకపోతే కూతురు భారం తీరిపోయిందని చేతులు దులుపుకొని వెళ్ళిపోతావా? లేదు, అలా కాదు. రేయ్, పదరా వెళ్దాం. ఏంటి సుబ్బన్న ఇది? రావుగారు లోన్ తీసుకుని కట్టలేదా కదా? ఇలా అయితే మన కాలనీ పరువైపోతుంది. లోన్లు తీసుకుంటారు కానీ కట్టడం మాత్రం చేత కాదు. అయ్యో, ఏంటి భగవంతుడా. ఏం చేస్తున్నావమ్మా? ఇలా రామ్మా. ఏం పనమ్మా ఇది? ఎంత పని చేస్తున్నావమ్మా? అంత అవమానం జరిగాక చావకుండా ఇంకేం చేయమంటావు నాన్న? నువ్వు ఒక్కదాని ఎందుకమ్మా చావడం? మన ముగ్గురం కలిసే తద్దామమ్మా. మన ముగ్గురం చచ్చిపోదాం. పెళ్లి కావలసిన పిల్ల మేడం, నలుగురిలో పరువు పోగొట్టుకుని బ్రతకడం కంటే ప్రాణాలు తీసుకోవడమే నయం అనుకున్నావు. అందరిలాగానే నేను నా కూతురుని కళ్ళల్లో పెట్టుకుని చూసుకునేవాడిని మేడం. కానీ ఇప్పుడు కాపాడుకోలేనేమో అన్న భయంతో ప్రాణాలే తీసేస్తున్నా మేడం. నాకొచ్చిన ఈ కష్టానికి ఈ మధ్య తరగతి తండ్రికి ఇంతకంటే వేరే మార్గం కనిపించలేదు మేడం, కనిపించలేదు. మీ బాధను అర్థం చేసుకోగలమండి. కానీ ఇలా జీవితంలో వచ్చే ప్రతి సమస్యకి చావే పరిష్కారమైతే మనిషి బతుకు అమ్మ కడుపులోనే ముగిసిపోతుందండి. అయినా ఈ భూమి మీద ఎవరి కష్టం లేవు, ఎవరు కన్నీళ్లు పెట్టుకోకుండా బతకగలుగుతున్నారు? కష్టం వచ్చినప్పుడే కదా ఇంకా ధైర్యంగా ఉండాలి. ప్రతి కూతురికి తన తండ్రి ఒక హీరో సార్. అలాగే మీ కూతురు కూడా మీరే హీరో అవ్వాలి సార్. ఇలా ఏమీ చేయలేక బతకలేక జీరోలా నిలబడకూడదు. అమ్మాయిలు ఇప్పుడిప్పుడే ఒంటిల నుండి అంతరిక్షం వరకు వెళ్ళగలుగుతున్నారు. ఈ భయాలతోటి వాళ్ళని కిందకి లాక్కండి సార్. సాధారణ మధ్యతరగతి కుటుంబంలో కూతురు పెళ్లి చేయడానికి చేసే ఖర్చు కూతురు చదువుకొచ్చేసరికి ఎంతో ఆలోచిస్తారు. కానీ మీరు మీ కూతుర్ని గొప్పగా చదివించారు. కూతుర్ని కూతుర్లా కాదు, ఒక్కసారి కొడుకులా పెంచండి. మిమ్మల్ని అన్నవాడిని చెంప పగలు కొట్టే ధైర్యాన్ని ఇవ్వండి. ఇలా ఏడుస్తూ ఇంట్లో కూర్చోమని దయచేసి తనకి చచ్చేంత భయాన్ని మాత్రం ఇవ్వకండి సార్. మీ కూతురికి మీరే ఒక ధైర్యం అవ్వాలి సార్. ఎదురుగా ఎంత కష్టం వచ్చినా నిలబడగలిగే ధైర్యాన్ని ఇవ్వండి సార్. మీరు జీవితంలో ఎన్ని చూసింత దూరం వచ్చుంటారు. అలాంటిది మీరే నిర్ణయం తీసుకోకూడదు. పరువు ప్రాణం కన్నా గొప్పదా సార్? బంగారు భవిష్యత్తు కోసం బాగా చదివించాలనుకుని
ఇప్పుడు అసలు భవిష్యత్తే లేకుండా చేస్తున్నారు. అవును, మీరు ఇదంతా పోలీసులకు ఎందుకు చెప్పలేదు? చెప్తే లోన్ డబ్బులు తిరిగి కట్టమంటారు. ఆ డబ్బులే ఉంటే నా కుటుంబాన్ని ఇలా ఎందుకు చంపుకుంటాను మేడం? కరెక్టే దాత్రి. ఇప్పుడు ఏం చేద్దాం? ఇలానే వదిలేస్తే ఇప్పుడు మనం కాపాడిన ప్రాణాలు ఇంకాసేపటికి పోతాయి. మనమే ఏదో ఒకటి చేయాలి కేదార్. రావు గారు, ఒకసారి ఆ లోన్ రికవరీ చేసేవాడికి ఫోన్ చేసి వడ్డీ డబ్బులు రెడీగా ఉన్నాయి, వచ్చి తీసుకెళ్ళమని చెప్పండి. కానీ మేడం, నా దగ్గర డబ్బులు లేవు కదా. పర్వాలేదు, పిలవండి. మిగతాది మేం చూసుకుంటాం. సరే మేడం. రేయ్, డబ్బులు తీసుకురారా. అడుగుతుంది నిన్నే, వడ్డీ డబ్బులు తీసుకురారా. ఇవ్వమంటే చూస్తావేంట్రా? అన్నా, డబ్బులు తీసుకుందువు, కానీ ముందు నీతో కొంచెం మాట్లాడాలి. కాదు కాదు కాదు, నీకంటే ముందు వీళ్ళందరితో మాట్లాడాలి. మీరందరూ ఒక్కొక్క ఊరు నుంచి, జిల్లా నుంచి, రాష్ట్రం నుంచి వచ్చుంటారు. గట్టిగా మాట్లాడితే ఎవ్వరికి బంధువులు ఇల్లు కూడా దగ్గరలో ఉండుండవు. అంటే ఇరుగు పొరుగు వాళ్ళే మీ ఫ్యామిలీ. మీలో ఒకడిని, మీ కుటుంబంలో ఒకడిని ఇలా నడి వీధిలో తీసుకొచ్చి అవమానిస్తుంటే, వయసుకొచ్చిన కూతురు గురించి అసభ్యంగా మాట్లాడుతుంటే అందరూ ఇలాగే చూస్తూ నిలబడిపోయారా? మీలో ఒక్కరు కూడా అండగా ఉండలేకపోయారా? అన్యాయాన్ని ఎదిరించడానికి ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోయారా? కష్టంలో ఉన్న మనిషికి మాట సాయం కూడా చేయాలనిపించలేదా? ఏయ్, ఏంటి అక్షరాలు మాట్లాడుతున్నావు? ఏంటి? నోర్ మొయ్. అన్యాయాన్ని ఎదిరించడానికి ఒక్కడు కూడా ముందుకు వేయలేకపోయారా? కష్టంలో ఉన్న మనిషికి కనీసం మాట సాయం కూడా చేయాలనిపించలేదా? ఒకప్పుడు ఊర్లో అరుగు మీద కూర్చొని ఒకరి కష్టాన్ని ఒకరు చెప్పుకొని ఓదార్చుకునే వాళ్ళంట. కానీ ఇప్పుడు ఒకరికి కష్టం వచ్చిందంటే చాలు, ఇంట్లో గొడవ జరుగుతుందంటేనే చాలు, ఒకడేమో ఇలా గోడపై నుంచి తొంగి చూస్తాడు, ఇంకొకడు వాళ్ళ బిల్డింగ్ ఎక్కుతాడు, మరొకడైతే ఇదిగో ఇలా సెల్ ఫోన్లో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పెడతాడు.